హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ క్యాండీ. మా ఇంట్లో కిట్టి పార్టీ అండి. మధ్య ఉన్నది నేనే. ఆరెంజ్ శారీ, బ్లాక్ బ్లౌజ్. మా వాళ్ళంతా హాయ్ చెప్పేస్తున్నారు మన ఛానల్ తరఫున. మన బిజీ స్కెడ్యూల్లో పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. మాది గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇంట్రెస్ట్గా ఉన్న లేడీస్ అంతా గ్యాదర్ అయ్యి ఇలా కిట్టి ప్లాన్ చేశాము. కొంత మనీ సేవ్ చేస్తూ అందరం కలుసుకోవాలని ఈ కిట్టి అండి. మంత్లో ఏదైనా హాలిడే రోజు ఈవినింగ్ ఈ కిట్టి ఉంటుంది. మా నేమ్స్ అన్ని చిట్స్లో రాసి అందులో ఒకటి తీసి ఈ మంత్ కిట్టి ఎవరిది అనేది డిసైడ్ చేస్తాము. ఈ మంత్ నాకు వచ్చిందండి. కిట్టి అంటే కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వాలి. మ్యాక్స్ అందరూ ఎంప్లాయీసేనండి, ఎవ్వరూ మిస్ అవ్వరు. అందరూ కంపల్సరీగా అయితే అటెండ్ అవుతారు. చాలా ఇంట్రెస్ట్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. గేమ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ కూడా చేస్తామండి. అందరూ గెలవాలని పోటీ పడి మరీ ఆడుతూ ఉంటారు. ఎవ్వరూ గివప్ ఎవరు, చాలా ట్రై చేస్తారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడి ఉంటాం కదా, మళ్ళీ ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి. గేమ్ ఆడేటప్పుడు చాలా చిన్న పిల్లల్లా మారిపోతాం. చాలా ఫన్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కరు గెలుస్తూ ఉంటారనమాట. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా గెలుస్తారండి. ఇప్పుడు వీళ్ళు ఆడుతున్న గేమ్ ఏంటంటేనండి, మన బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్పు తోటి ఈ కప్పులన్నీ ఒక పిరమిడ్ లాగా పెట్టి బెలూన్ని బ్లో చేసి ఆ ఎయిర్తో ఈ కప్స్ అన్నీ పడేయాలన్నమాట. ఎవరి కప్స్ అయితే ఎక్కువ పడతాయో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే నేను ఇచ్చాను. ఇక్కడ ఒక ఆంటీకి బెలూన్ బ్లో చేయడం అస్సలు రాదంటండి. పాపం చాలా కష్టపడ్డారు. అందరూ ఎంకరేజ్ చేసి ఇలా అలా అని చెప్పి మొత్తానికైతే ఆవిడతో బెలూన్ బ్లో చేయించారు. అయితే ఆవిడ గేమ్ చాలా బాగా ఆడారండి. థర్డ్ ప్లేస్ వచ్చింది ఆవిడకైతే. ఇలా అందరూ సరదాగా ఆడుతూ ఫస్ట్ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా డిసైడ్ చేసేసాము. సెకండ్ గేమ్ వచ్చేసి వంటల్లో వాడే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని కప్స్లో పెట్టానండి. వాళ్ళంతా బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని చేతులతో టచ్ చేసి అవి ఏంటి అనేది చెప్పాలన్నమాట. కింద పడిపోయింది. ఓ పెసరపప్పు ఇవి కూడా ఉన్నాయి. మీరు వెళ్ళిపోండి బయట వెళ్ళాలి. ఇలా గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక కొంతమంది అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు, కొంతమంది టిఫిన్స్ ప్రిపేర్ చేస్తారు, అండ్ కొంతమంది అయితే డిన్నర్స్ ప్రిపేర్ చేస్తారు. నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేశానండి. యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ పడుతూ ఉంటాను కదా, అందరైతే చూసి మీ వీడియోస్ చాలా బాగున్నాయి శిరీష గారు అని చెప్తూ ఉంటారు. అందుకనే వాళ్ళకి కొన్ని వంటలైనా నేను టేస్ట్ చూపించాలని చెప్పేసి మార్నింగ్ 5కే లేచి కొన్ని వంటలు అయితే నేను ప్రిపేర్ చేశానండి. బ్రెడ్ హల్వా చేశాను, రవ్వ కేసరి, చింతపండు పులిహార, గారెలు, పుల్కా, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి, ఇట్లా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. అందరూ తిని చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పారండి. నాకైతే ఆ కాంప్లిమెంట్స్కి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇలాంటి కాంప్లిమెంట్స్ అండ్ కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే నేను తీయలేకపోయానండి. ఎందుకంటే కిటీ పార్టీ మా ఇంట్లోనే కదా, నేనైతే ఫుల్ బిజీ ఉన్నాను. నో జెంట్స్ అలౌడ్. మా వారు వీడియో తీయడానికి లేరనమాట. డిన్నర్ చేసేసాక మేమంతా రౌండ్గా కూర్చొని బాల్ గేమ్ ఆడుతూ బాల్ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళు 2024లో హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అయితే మీరు అందరి ముందు I love you,
చెప్తాను మళ్ళీ చెప్పండి. తర్వాత ఒక్క నిమిషం అక్క అప్పుడే అయ్యో నాకు సాడ్ వచ్చి మా మదర్ మా మ్యారేజ్ ఉంది అది కొంచెం సాడ్ చాలా సాడ్ చెప్పండి సైలెన్స్ అని ఒకసారి. ఓకే సైలెంట్ ప్లీజ్. నా లైఫ్లో సాడ్ మూమెంట్ అనేది నేను మా డాడీ తీసుకుంటాను. టూ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. హర్షితకి స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు తన నేమ్ పేపర్లో వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ వచ్చేసి నేహాని నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 42లో కన్నాను. అందరూ ఎలా పుట్టిందో అన్నారు. దేవుడు నా ఎంత ఉన్నాడు, మంచిగా పుట్టింది, మంచిగానే ఉన్నాడు. బాబు మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అదే రోజు పాప అత్తగారికి వెళ్ళి 3 days ముందు. నేను కూడా హ్యాపీ మూమెంట్స్ ఫైనల్గా మా కిట్టి ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే ఇచ్చేసేయండి. నా ఛానల్లో కుకింగ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఉంటాయండి. ఒకసారి అయితే చెక్ చేయండి. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు క్రేజీ క్యాండీ.